అందరికీ నమస్కారం. రేపు విజయ ఏకాదశి. ఇది మాఘమాసంలో వచ్చే ఎంతో శక్తివంతమైన రోజు, ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈ రోజు స్నానం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే 7 జన్మల పాపాలు, 7 జన్మల దరిద్రాలు పోతుంది. అంతేకాదు మీ శరీరంలో ఉండే వ్యాధులు నయమవుతాయి. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. మానసికంగా తొలగి అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు కలుగుతాయి. మరి ఎంతో శక్తివంతమైన విజయ ఏకాదశి రోజు ఏ విధంగా స్నానం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు మాఘమాసంలో మహత్యాన్ని తెలిపే ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. వశిష్ఠ మహామునిని దిలీప మహారాజుకు మాఘమాస విశిష్టత గురించి ఇలా చెప్పసాగాడు. పూర్వం నందు విదేహ దేశమున కుర్రయ్య పేరుగల సూత్ర స్త్రీ ఉండేది. ఆమె ఒక రైతు భార్య. మిక్కిలి కోపం కలదు. ఆ దంపతులకు జ్ఞానపుత్రుడు కలవాడు. దయవంతుడు, ధర్మాచరణ అంటే ఇష్టము కలవాడు. వారి భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమె ధర్మ కార్యక్రమాలు చేయటం ఇష్టం కలదు. ఆమె బంధువులకు తెలియక అతిథులుగా అందరికీ కూడా యథాశక్తి సేవ చేసేది. అత్తమామకు ఎప్పుడు సేవ చేస్తూ ఉండేది. ఏ దోష ఏమి అనుకోకుండా అప్పులు మామగారు తలచి నిల్చుండేది. ఆయన ఆమె అత్తమామలు ఎప్పుడు హింస భరిస్తూ ఓర్పుతో వినయ విధేయత పుత్రురాలుగా ఉండేది. అమ్మ నా మాట వినండి. నేను కీర్తి కలిగించి ధర్మము సంపాదించి మీకు కోడలిపై కోపము ఎందుకు కలుగుతున్నది? మీ శరీరముకు బాధ కలిగించు ఈ కోపము మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నా భార్య గాని నేను గాని అపకారం చేసినమా? మీ కోపంకి కారణం ఏమిటి? నాకు అనిపించడం లేదు. పెరిగిన కోపం, దానం, కీర్తి కూడా నశించను కదా. సర్వజ్ఞులైన పెద్దలు మీరు కోపంలా మాలాగా దయను చూపి సర్వజన సమత్తుల ఓర్పు వహించండి అని పలికెను. కుర్ర భర్తతో కోపంతో ఇలా అయింది. మూర్ఖుడా, కొమ్మ ఎంత భార్య ఎంత తల్లిదండ్రులను ఇలా బాధ చెయ్యు. నీ భార్యను ఏమి చేసినా తప్పు లేదు అని పలికెను. కొడుకి కోడల్ని మరల మాటికి కూడా పలుమార్లు కొట్టి ఇట్లా దెబ్బలు తింటున్న పుత్రుడికి కోపం వచ్చి కాని సహజమైన శాంతమును పొందెను. అయ్యా, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు. అట్టివారు శాశ్వతముగా నరకముకు పోదురు కదా. తల్లిదండ్రులకు సహజమైన దైవం మరొకరు లేరు కూడా అని తల వంచి అత్త కూడా కోడలికి కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులను మూసివేసి కుమారుడు ఆ కృతిలో చూసి ఆమెను తల్లిని ఏమనలేక పిత్ర భక్తి వలన మౌనంగా బాధపడుతూ ఉండేవాడు. తల్లిదండ్రుల సేవ చేస్తూ ఉన్నాడు. కోడలిని ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేకుండా ఆ విధంగా ఉంది. బంధువులు మిత్రులు ఈ పని చెయ్యకూడదు అని చెప్పిన కూడా కుర్ర వారి మాటలను వినిపించుకోలేదు. కోడల్ని అలాగే నిర్బంధించి పీడించి 7వ దినమున కోడలకు అన్నం నీరు లేకపోవుట దుఃఖ చెంది కృషించి మరణించెను. 12వ దినమున కుర్ర కుమారుడు భార్యని చూడాలని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూసెను. మరణించిన భార్యను చూసి బాధపడి తలదించి కొంత ఏడ్చెను. పడేసి చెట్టు వలె దుఃఖం భారం వచ్చి నేలపై పడుకొని కుర్ర తలుపు తెరిచే వరకు గమనించెను. గదిలో వెళ్లి చూసేసరికి మరణించిన కోడల్ని దుఃఖం వ్యవస్థకుడయ్యాడు. పుత్రుణ్ణి చూసి ఆశ్చర్యం ఆమెకు కలిగెను. దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకునుచు శోకము ఏడ్చెను. అందరూ కూడా ఏం జరిగింది అని వచ్చారు. ఏం అని వచ్చే విషయం తెలుసుకొని కుర్రను బహు విధములుగా నిందించి కొందరు బంధువులు కోడల్ని శవంని తీసుకొని పోయి దహనం చేసి కుమారుడు దుఃఖమును భరించలేక అక్కడ ఉండలేక గంగా తీరముకు కొంతకాలంలో మరణించను. కుర్ర పశ్చాత్తాపము పొందెను. పుత్ర శోకం అనుభవించలేక చిరకాలంలో దుఃఖముతో ఆమె భర్త కూడా
ఇద్దరు సమయంలో మరణించను మాత్రమే. ఆమె తరువాత చపాతి మరణ సర్పులై జన్మించి రావి చెట్టు త్వరలో నివసించుతూ ఉండేవారు. కొంతకాలం తర్వాత నివసిస్తూ ఉండేవారు. కొంతకాలం ధీరుడు ఉపాధ్యాయుడు అనే ఇద్దరు సజ్జనులు అచ్చటికి వచ్చి దంపతులు ఉన్న రావి చెట్టు కింద శ్రీహరి అర్చన మాఘమాస మహాత్యాలను పురాణములుగా చెప్పుకొని సర్ప దంపతులను శ్రీహరి పూజను చూచుట వలన శ్రీహరి మహిమ వినుట వలన వారి పాపములను పోయి పుణ్యము కలిగి వారు వెంటనే సర్పదేహము విడిచి దివ్య దేహములకు దహించి వారిపై దివ్య వచ్చెను. శ్రీహరి సన్నిధానం చేరిన కాబట్టి మహారాజా మాఘమాసం మహత్యం గురించి ఎంతకాలం చెప్పినా పూర్తి కాదు. ఎంతమంది మాఘమాస వ్రతం మహిమ వలన పుణ్యాన్ని పొందుతారో చెప్పలేము. ఎన్నో రోగముల నుండి ఎంతో మంది ఎందరో మహానుభావులు ఉత్తమ మనుషులు సంచనలో రాజులు వయస్సులు బ్రాహ్మణులు పురుషులు స్త్రీలు పశ్చోదారులు వారు వీరినే తేడా లేకుండా సర్వ పాపాలు కూడా మాఘమాసంలో హరించుట వలన సూచించి వలన వినుట వలన తలిచిట మాఘమాస వ్రతం ఆచరించిన చేసిన పాపములు పోయి పుణ్యలోకము కలుగుట ఎన్నో ఉదాహరణలకు చెప్పుకోగలం. ఉదాహరణలు ఉన్నవి సుమ. కానీ విశిష్ట మహాముని మహారాజు మాఘమాస వ్రతం మహిమను వివరించను. ఇక వీడియోలోకి వస్తే ప్రతి సంవత్సరం కూడా అత్యంత పుణ్యప్రదమైన మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజు అత్యంత పుణ్యప్రదమైన అత్యంత విశ్లేషం కలిగిన శుభ్రప్రదమైన రోజు విజయ ఏకాదశి. కృష్ణ భగవానుడి ద్వారా యుద్ధంలో విజయాన్ని పొందుతారు. అలాగే శ్రీరామచంద్ర ప్రభు కూడా రావణుని మీద యుద్ధానికి వెళ్లే ముందు ఈ ఏకాదశి మహత్యం తెలుసుకొని ఆచరించి అనంతరం విజయం పొందినట్లు మనకు పురాణ కథల ద్వారా తెలుస్తుంది. ఈ ఏకాదశి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తప్పక విజయం పొందగలుగుతారు. భక్తి శ్రద్ధలతోనూ మనసుతో బాగా గట్టిగా అనుకొని మనం కోరుకున్న ఏదైనా బలంగా జరగాలని అనుకుంటే అవి నెరవేరుతాయి అని చెబుతున్నారు. పవిత్రమైన శక్తివంతమైన రోజు అయితే ఈ రోజు స్నానం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా 7 జన్మల పాపాలు 7 జన్మల దరిద్రాలు పోతాయి. అంతేకాదు మీ శరీరంలో ఉండే వ్యాధులు నయమవుతాయి. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. మానసికంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. విజయ ఏకాదశి రోజు కాలమే నిద్రలేసి సూర్యోస్తమయాని కన్నా ముందే స్నానం చేసి అలా స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను 5 వేపాకులను వేసుకొని ఆ నీటిని గంగా జలంగా భావించి గంగా 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 అని 3 సార్లు తలుచుకొని ఆ నీటిని స్నానం చేయాలి. ఇలా 3 సార్లు గంగా అని మనసులో అనుకోగానే ఆ నీరు గంగా జలంగా మారిపోతుంది. విజయ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం 2 పూటల కూడా ఈ విధంగా స్నానం ఆచరించి ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పంచలమవుతాయి. మనకు ఉన్న దరిద్రాలు కూడా తొలగిపోతాయి. సుఖ సంతోషాలు కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు. వేప తులసి ఆకులు ఔషధ గుణాలు మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పవిత్రమైన విజయ ఏకాదశి రోజు ఈ విధంగా స్నానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జన్మల పాపాలు తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా స్త్రీలు ఈ రోజు ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేస్తే మంగళ యోగం కలుగుతుంది. పసుపు కుంకుమలతో నిండుగా ఉండేవారు మాంగళ్యాన్ని ఎలాంటి భంగం కలగకూడదు. వారు ఇప్పుడు ముత్తైదులు మరియు కనబడుతూ ఉంటారు. గనుక మీరు కూడా విజయ ఏకాదశి రోజు మనం చెప్పుకున్న విధంగా స్నానం ఆచరించి దరిద్రాలు తొలగిపోవాలని సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ అందరికీ ధన్యవాదములు.